ఒక డెవలప్మెంట్ నేను చెప్తాను. ఇప్పుడే మహమ్మద్ యూనిస్ ట్వీట్ చేశారు, చీఫ్ అడ్వైజర్ ఫర్ బంగ్లాదేశ్ గవర్నమెంట్. దీపు చంద్రదాస్ ఫ్యామిలీని నేను ట్రాన్స్లేట్ చేస్తున్నాను. మైమన్ సింగ్ లో వెళ్లి ఆన్ బిహాఫ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఎడ్యుకేషన్ అడ్వైజర్ ప్రొఫెసర్ సిఆర్ అబ్రార్ వెళ్లి ఆ ఫ్యామిలీని కలిశారు. అతని తండ్రిని కలిసి ప్రభుత్వం తరపున సానుభూతిని, సింపతిని అండ్ వ్యక్తం చేశారు. ఇది ఏదైతే చర్య ఉందో, మన దీపు దాస్ కిల్లింగ్ ఏదైతే ఉందో, హీనియస్ క్రిమినల్ యాక్ట్ విత్ నో జస్టిఫికేషన్ అండ్ నో ప్లేస్ ఇన్ బంగ్లాదేశ్ సొసైటీ. అలిగేషన్స్, రూమర్స్ ఆర్ డిఫరెన్స్ ఆఫ్ బిలీఫ్ కెన్ నెవర్ ఎక్స్క్యూజ్ వైలెన్స్. అంటే ఈ కిల్లింగ్ ని ఏది కూడా ఎక్స్క్యూజ్ చేయలేదు. ప్రభుత్వం రూల్ ఆఫ్ లాకు కట్టుబడి ఉంది. అండ్ దీనికి ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళలో 12 మందిని ఇప్పటికే అరెస్ట్ చేశాము. ప్లస్ interim government has directed the case to be pursued fully and without exception. Such acts of violence will be met with full force of the law అంటూ ఆయన ట్వీట్ చేశారు. తర్వాత ఈ దీపు చంద్రదాస్ సంబంధించి ఆ కుటుంబానికి మేము అండగా ఉంటాం, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానీ వెల్ఫేర్ అసిస్టెన్స్ కానీ చేస్తాము. రూల్ ఆఫ్ లా అన్నది బంగ్లాదేశ్ లో ఇంప్లిమెంట్ అవుతుంది. ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ఆల్ సిటిజన్స్ రిగార్డ్లెస్ ఆఫ్ రిలీజియన్, ఎథ్నిసిటీ ఆర్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పి ఆయన ట్వీట్ చేశారు. హాస్యాస్పదంగా ఉంది, ఎందుకంటే ద రూల్ ఆఫ్ లా విచ్ హీస్ టాకింగ్ అబౌట్ ఈస్ స్లోలీ రిప్లేస్డ్ బై మాబ్ రూల్. ఆల్రెడీ దెర్ ఈస్ ఎ వెరీ ఎవిడెన్షియల్ మాబ్ రూల్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ బంగ్లాదేశ్. ఆ విజువల్స్ లో కూడా ఉంది క్లియర్ గా. అతను ఫస్ట్ పోలీసులు ఉన్నారు, మరి పోలీసుల చేతిలోంచి మాబ్ లోకి ఎట్లా వెళ్ళారో తెలియదు. మౌనిక్ గారు, మహమ్మద్ యూనిస్ స్టేట్మెంట్, ఆయన ఒక ప్రభుత్వ ప్రతినిధిని పంపించారు వాళ్ళ తండ్రి దగ్గరికి. ఎడ్యుకేషన్ అడ్వైజర్ అట, పేరు సిఆర్ అబ్రార్, పంపించి ట్వీట్ చేశారు. ఇది ఇస్లామిక్ నేషన్ హిపోక్రసీ అండ్ డబుల్ స్టాండర్డ్నెస్ అండి. ఫ్యూచర్ లో అక్కడ ఉన్న హిందువులందరినీ కూడా గ్రాడ్యువల్ పాకిస్తాన్ లో ఎట్లయితే కన్వర్ట్ చేసిండ్రో అట్లనే చేస్తారు. అంటే 2 విధాలుగా కన్వర్ట్ చేస్తారు. ఇప్పటికే చేశారు. ఆల్రెడీ 30% పాపులేషన్ ఉండే 1947 లో 8% వచ్చింది. అది ఇంకా ఫ్యూచర్ లో ఇంకా 5-10 years లో 1%, 1-2% వచ్చినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సింది లేదు. ఎట్లయితే పాకిస్తాన్ లో జరిగిందో అదే సేమ్ బంగ్లాదేశ్ లో కూడా ఇప్పుడు జరగచ్చు. యాక్చువల్లీ ఇక్కడ ప్రాబ్లం ఏంటిదంటే వీళ్ళకు 4th లార్జెస్ట్ ఎకానమీగా భారతదేశం ఎదుగుతుంది. అది అట్లా ఎదిగినా ఇక్కడ యూత్ ఎక్కువ ఉండడం వల్ల యంగ్ ఇండియా ఇది కావద్దు. కాబట్టి అమెరికాకి భారతదేశం అగ్రరాజ్యం కావద్దని, వేరే దేశాలలో భారతదేశ ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదని, నరేంద్ర మోదీ ఏ దేశానికి వెళ్ళినా కూడా హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ ఇస్తున్నారు. కాబట్టి ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఆ కంట్రీ మీద ఉండొచ్చు. కాబట్టి అట్లా ఉంటే నెక్స్ట్ ఫ్యూచర్ లో అగ్రరాజ్యం కావచ్చు. కాబట్టి ఇప్పుడు భారతదేశాన్ని కంట్రోల్ చేయడం కోసం మన లోపల మనకు కూడా చాలా డొమెస్టిక్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇదివరకు ఇట్లా బంగ్లాదేశ్ లో ఎట్లయితే రిజిమ్ ని కింద పడగొట్టినో అట్లనే మోదీ గవర్నమెంట్ ను కూడా కింద పడగొట్టే ప్రయత్నం చేసింది. కానీ అది ఇంపాసిబుల్ అన్న విషయం గ్రహించిన తర్వాత డొమెస్టిక్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు. మనం చూసినట్టయితే మణిపూర్ రైట్స్ కూడా బంగ్లాదేశ్ లో జరిగిన కయోస్ కే స్పిల్ ఓవర్ ఎఫెక్ట్. అది అసలు మణిపూర్ ది మనది కాదు, అది అసలు కన్స్ట్రక్ట్ చేసింది బంగ్లాదేశ్ ది. అక్కడనే దగ్గర ఉండడం వల్ల మణిపూర్ రైట్స్ అనేది జరిగింది. ఇప్పుడు బంగ్లాదేశ్ కి ఈ సోయి ఉందా, అమెరికా నన్ను మిస్యూజ్ చేస్తుంది అనే సోయి లేదు. ఎందుకంటే ఇట్లా తాలిబాన్లకు మిస్యూజ్ చేస్తున్నారనే విషయం గ్రహించిన తర్వాత ఒసామా బిన్ లాడెన్ అల్ ఖైదాతోని అమెరికాకు బుద్ధి చెప్పింది. అయితే బంగ్లాదేశ్ కి అంత దూరంగా వెళ్ళి చేసేంత తెలివి లేదు. ఎందుకంటే అన్ని స్మాల్ బ్రెయిన్స్ వీళ్ళే. $900 మిలియన్ కరెంటు బిల్లు వాళ్ళు మనకి ఇయ్యాల పైసలు, అవి ఇచ్చే సోయి లేదు. డిప్లొమాటిక్ రిలేషన్స్ కూడా ఇక్కడ బ్రేక్ అయిపోయినాయి. మళ్ళీ ఇండియా చేసిన ఒక మిస్టేక్ ఉందండి. అది 1970s నుంచి కూడా అన్సెటిల్డ్ డిస్ప్యూట్. జాయింట్ రివర్ కమిషన్ JRC కింద ఇక్కడ మనకు 2011 లో టెస్టా రివర్ ఒకటి ఏదైతే చికెన్ నెక్ కారిడార్ లో ఉందో దాన్ని వెస్ట్ బెంగాల్ కి 42% వాటర్, మళ్ళీ తర్వాత బంగ్లాదేశ్ కి 37% వాటర్ ఇవ్వాల్సింది ఉండే. ఇంకా మిగిలింది రిజర్వ్ లో ఉండాలి. కానీ ఈ మొత్తం వాటర్ రిజర్వ్ లో ఉండడం వల్ల అక్కడ చైనా చాలా రోజుల నుంచి వెళ్ళి దాన్ని యూజ్ చేసుకుంటుంది. ఇక్కడ ఈ ట్రీటీని క్లియర్ చేయమని ఎన్నిసార్లు చెప్పినా కూడా ముందున్న వెస్ట్ బెంగాల్ కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఒప్పుకోలేదు, తర్వాత మమతా బెనర్జీ ప్రభుత్వం కూడా ఒప్పుకోలేదు. ఎందుకంటే మమతా బెనర్జీ మైనారిటీ అపీజ్మెంట్ లో ఉండడం ఒకటి, ఆ బంగ్లాదేశ్ ఇన్ఫిల్టర్స్ ని ఓట్ బ్యాంక్ గా మార్చుకోవడం వల్ల ఈ ట్రీటీని అట్లనే ఉంచింది. ఈ జాయింట్ రివర్ ట్రీటీ, టెస్టా రివర్ ట్రీటీని క్లియర్ చేస్తే మనం బంగ్లాదేశ్ ని కూడా ఎట్లయితే ఇండస్ వాటర్ ట్రీటీ పాకిస్తాన్ తోని మోకాళ్ళ మీద పడేలాగా చేసినామో బంగ్లాదేశ్ ని కూడా మనం చేయగలుగుతాం. ఒకటి
ఎప్పుడైనా భారతదేశంలో నేను టైమ్ అండ్ అగైన్ ఒకటే పాయింట్ చెప్తా అండి, డబుల్ ఇంజిన్ సర్కార్లు ఏ రాష్ట్రాలలో ఉంటాయో ఆ రాష్ట్రాలు సేఫ్ గా ఉంటాయి. ఎస్పెషల్ గా బార్డర్ల రాష్ట్రాలే కాదు, ప్రతి రాష్ట్రం కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండాలి. అది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఐడియాలజికల్ పార్టీ ఉన్నది కాబట్టి ఈ సర్కారే ఉండాలి. దాని వల్ల ఒక్కసారి వెస్ట్ బెంగాల్ లో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే టెస్టా రివర్ ట్రీటీ అయిన వెంటనే 37% వాటర్ అక్కడికి పోతుంది కాబట్టి బంగ్లాదేశ్ కూడా కంట్రోల్ ఉంటది. 11% రిజర్వ్ ఉంటది కాబట్టి చైనా కూడా వేషాలు వేయదు. అప్పుడు యుఎస్ ఎట్లాగో ఏం చేయాలన్న సోయలేదు దానికి, ఎందుకంటే ఫ్యూచర్ ప్లాన్ చేయడానికి చాలా దూరం ఉంది బంగ్లాదేశ్. కాబట్టి యుఎస్ కూడా ఎక్కువ ఫండ్స్ ఇచ్చి చిన్న చిన్న అల్లర్లు చేయగలదు కానీ ఎక్కువ చేయలేదు. ఎప్పుడైనా ఒక రివర్ ట్రీటీస్ ని ఇన్కంప్లీట్ చేయొద్దు. ఒక కంట్రీని డివైడ్ చేసిన తర్వాత మనం వెస్ట్ బెంగాల్ ని మనం ఈస్ట్ పాకిస్తాన్ ని బంగ్లాదేశ్ చేసినప్పుడు అప్పుడే ఈ టెస్టా రివర్ ట్రీటీ చేసినట్టయితే టీస్టా రివర్ ని చేసినట్టయితే ఈ జాయింట్ రివర్ కమిషన్ తో మనకి ఇప్పుడు చాలా సేఫ్ గా ఉండేది. అట్లీస్ట్ మనం వాటర్ తోనన్నా కంట్రోల్ చేయగలిగే వాళ్ళం. ఇండస్ వాటర్ ట్రీటీ అప్పుడు కూడా మనం చాలా పాకిస్తాన్ ని కంట్రోల్ చేసినాం. కాబట్టి ఈ ట్రీటీని సెటిల్ చేయాలి అంటే అక్కడ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రావాల్సింది. ఎందుకంటే ఈమె ఒప్పుకుంటలేదు మమతా బెనర్జీ. అంతకుముందున్న కమ్యూనిస్ట్ ప్రభుత్వం కూడా ఆ ట్రీటీని క్లియర్ చేయడానికి ఒప్పుకోవట్లేదు. తీస్తా రివర్ చాలా వర్క్ అవుతుందండి. మోస్ట్లీ నా ఒపీనియన్ ఏంటంటే ఈ రివర్ ట్రీటీ మాత్రం చాలా వర్క్ అవుతుంది బంగ్లాదేశ్ ని మనం కంట్రోల్ లో పెట్టుకోవడం కోసం. ఐ కంక్లూడ్ భరత్. థ్యాంక్ యూ గిరిధర్ గారు, అదేవిధంగా యమునా పాఠక్ గారు.